అప్పు చేసినటువంటి దాని మీద చర్చకు రామని చెప్తే మరి దాని మీద డిబేట్ చేయడానికి మరి జూపల్లి కృష్ణారావు గారు మీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు అప్పులు చేయనట్టయితే నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. మరి నిజంగా అడుగుతున్నాం, ఈరోజు కొల్లాపురం వేదిక ద్వారా అడుగుతున్నాం, కేసీఆర్ అడుగుతున్నాం, కేటీఆర్ అడుగుతున్నాం, హరీష్ రావుని అడుగుతున్నాం. అయ్యా, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసింది నిజమా కాదనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేస్తూ ఈరోజు కాళేశ్వరం మీద లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ మరి మిషన్ భగీరథ మీద దోపిడీ చేస్తూ 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఫ్యామిలీకి ఎట్లొచ్చినని మరి జూపల్లి కృష్ణారావు అడగడం జరిగింది. మరి పెద్దల సభకు మీరు ఎన్నుకున్నటువంటి మీ కొడుకు లేకపోతే మీ అల్లుడైనటువంటి సంతోష్ రావును రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగింది. మరి ఎవరైనా మేధావులకు మరి రాజ్యసభ సీట్ ఇస్తారు, మీరెవరికి ఇచ్చినాయా? తాగుడ పెగ్గు పోసేటువంటి సంతోష్ రావుకు మీరు రాజ్యసభ సీట్ ఇచ్చినని జూపల్లి కృష్ణారావు గారు అడగడం జరిగింది. నిజంగా అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఎన్నో లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి నెల 6,500 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నాం. అది నిజం కాదా? దానికి నీవు కరెక్ట్ కాదా? ఈ చిల్లర మాటలకు సమాధానాలు చెప్పలేక మీ చిల్లర మాటలకు కప్పిపుచ్చుకోవడానికి మరి ఎన్ని అబద్ధాలు అయ్యారో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు అని అడుగుతున్నా. దానికి